పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. పరలోక పౌరులము
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. నిత్యము నిరంతరము మీ నామమును కీర్తించి గణపరచుటకు కృప చూపండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయములను మీరు వెలిగించండి. మీ మీద మేము దృష్టి పెట్టి మీ సన్నిధిని మేము కలిగి ఉండుటకు కృప చూపమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 11వ వచనం చదువుదాం. 86వ కీర్తన 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ప్రభువు ప్రియరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్యములో మరి ఈ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు దేవునిని ఒక కోరిక అడుగుతూ ఉన్నాడు. సహజంగా మనం దేవుణ్ణి అనేక విషయాలు అడుగుతూ ఉంటాం. మనం దేవుణ్ణి అడిగే విషయాలలో మరి మనకు సంబంధించినవి, మన భౌతిక అవసరతలకు సంబంధించినవి ఎక్కువగా మనం అడుగుతాం. భౌతిక అవసరతలు అంటే మరి మన కుటుంబ అవసరతలు, అలాగే ఆర్థిక సహాయము, అలాగే బలహీనతలు ఉంటే ఆ బలహీనతలు తీసివేయమని, ఇలాగ మనం అనేక విషయాలు దేవుని సన్నిధిలో పెట్టి ప్రభువుని వేడుకుంటాం, ప్రార్థన చేస్తాం. ఇవి భౌతికమైన విషయాలు. అలాగే ఆత్మ సంబంధముగా అడిగే విషయాలు కూడా ఉంటాయి. అవేంటి? మరి ప్రభువుని దర్శించాలి అని, ప్రభు స్వరము వినాలి అని, అలాగే దేవుని ఆత్మను మనం పొందుకోవాలి అని, దేవుని శక్తిని మనం సంపాదించుకోవాలని, ఇలాగూ ఎన్నో విషయాలు మనం అడుగుతూ ఉంటాం. ఇక్కడ దావీదు గారు దేవునిని అడుగుతున్న విషయాన్ని మనం చదివాం. ఏమని అడుగుతూ ఉన్నాడంటే 11వ వచనంలో, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. దేవుణ్ణి అడుగుతుంది ఏంటి? నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు. చూడండి, నడుచుకోవటము అనేది అది మన ప్రవర్తన తీరు.
ఒక్కొక్కరము ఒక్కొక్క రీతిగా నడుచుకుంటాం. మనుషులు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తారు. నడవటం అనేది ప్రవర్తనకు గుర్తుగా ఉంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఉదాహరణకి వర్షం పడుతుందనుకోండి, చిన్నపిల్లలకేమో అది ఆనందంగా ఉంటుంది. కావాలని తడుస్తారు, కావాలని ఆ వర్షంలో ఎగురుతారు. అది వర్షం వస్తే పిల్లలకి ఆనందం, అది వాళ్ళ ప్రవర్తన. కానీ పెద్దోళ్ళు ఏం చేస్తారు, బాబు వర్షంలో తడవకూడదు, జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, ఒళ్ళు నొప్పులు పుడతాయి, వర్షంలో తడవకూడదని పెద్దోళ్ళేమో వర్షం వస్తే వెళ్ళి మరి ఇంట్లో ఉండటానికి చూస్తారు. అదే పిల్లలైతే కావాలని వెళ్ళి తడిచి ఎగురుతూ ఉంటారు. అది వాళ్ళ ప్రవర్తన. అలాగే దేవుని విషయాలలో కూడా మరి అందరూ ఒక రకంగా ప్రవర్తించరు. ఒక ఉదాహరణకి ఆదివారము ప్రార్థనకు అసలు వెళ్ళనోళ్ళు ఉంటారు, అది వాళ్ళ ప్రవర్తన. కొంతమంది ఆదివారం వరకన్నా ప్రార్థనకు వెళ్ళాలని వెళతారు, వాళ్ళ ప్రవర్తన అది. కొంతమంది ఒక ఆదివారమే కాదు, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించుకోవాలి, ప్రతిరోజు దేవునితో ఉండాలి అని అలాగూ తీర్మానం చేసుకొని ఆదివారం ఎలాగూ దేవుని సన్నిధిలో ఉంటారో ప్రతిరోజు అలాగే దేవునితో ఉండటానికి చూస్తారు. ఇది వారు ప్రవర్తించే ప్రవర్తన తీరు. అయితే దావీదు గారు దేవుణ్ణి ఏమడుగుతున్నాడంటే, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ఎవరిని అనుసరించి నడుచుకోవాలనుకుంటున్నాడు? నీ సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యము అనగా దేవుని వాక్యము. సత్యమును అనుసరించటం అంటే దేవుని వాక్యాన్ని అనుసరించటం. అంటే దావీదు గారు నీ వాక్యమును నేను అనుసరిస్తాను, నీ వాక్యమును నేను గైకొంటాను, నీ వాక్యము ఎలాగూ చెబితే అలాగే నేను నడుచుకుంటాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఇది మన జీవితంలో చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది, ఆశీర్వాదకరమైనది. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రభునంతులారా, దావీదు గారు ఎలాగూ దేవునిని అడుగుతున్నాడో మనము కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం నేర్చుకోవాలి. మన కుటుంబాలు క్షేమముగా ఉండటానికి, ఆశీర్వాదకరముగా ఉండటానికి మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించకూడదు, మన ఇష్టానుసారముగా మనం జీవించకూడదు. ఆయన వాక్యము, ఆయన సత్యమును అనుసరించి నడుచుకోవాలి. అందుకనే ఇక్కడ చదువుతూ ఉన్నాం 11వ వచనంలో, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ప్రతిదినము నీ మార్గములో నేను నడవాలి. తర్వాత ఏమంటాడంటే, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ఆయన కోరుకుంటుంది ఏంటి? నీ నామమునకు భయపడునట్లు. ఎవరికి భయపడాలంటున్నాడు? నీ నామమునకు, దేవునికి నేను భయపడాలి. గమనించండి, దావీదు గారు నీకు నేను భయపడాలి అని అంటున్నాడు. అసలు దావీదు గారికి ధైర్యం ఎక్కువ, ధైర్యం ఎక్కువ. ఆయన భయపడటం అనేది కనపడదు అసలు మనకెక్కడ. చూడండి, ఆయన గొర్రెల్ని కాచుకుంటున్నప్పుడు మరి తోడేలు వచ్చింది.
తోడేలు వస్తే ఏం చేశాడు? భయపడ్డా? భయపడలా. తోడేలు వస్తే ఆ తోడేలు ఈ గొర్రె పిల్లను తినాలని అనుకున్నప్పుడు ఆ తోడేలునే చంపేశాడు. చూడండి ఎంత ధైర్యమో. అలాగే ఇంకొకసారి సింహం వచ్చింది. సింహం ఆల్రెడీ గొర్రెను తినేసింది. వెంటనే ఇది ఆ గొర్రె పిల్లను నమలక ముందే మింగగానే ఆ దవడల్లో చేయిబెట్టి ఆ సింహాన్ని 2 భాగాలుగా చీల్చి ఆ లోపల ఉన్న ఆ గొర్రె పిల్లను బయటికి తీశాడు. అది ఎంత ధైర్యం! అది భయం ఉందా ఆయనకి? భయం లేదు. అట్లాగే గొలియాతు విషయంలో కూడా వాళ్ళ అన్నలు, ఆ ఇశ్రాయేలు సైన్యం అందరూ భయపడతా ఉంటే ఈయనేమన్నాడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడెంత, జీవము కలిగిన దేవుని ఎదుట వీడెంత అని ఆ గొలియాతును చంపేశాడు. భయం లేదు. అంటే తోడేలుకు భయపడలేదు, సింహానికి భయపడలేదు, గొలియాతుకి భయపడలేదు, దేనికి భయపడలా. అలాగే ఆయన అనేకమైన యుద్ధాలు చేశాడు. ఆ చేసిన యుద్ధాల్లో శత్రువులు ఎంతోమంది వచ్చారు, కానీ ఏ యుద్ధంలో కూడా భయపడలా. యుద్ధాలు చేశాడు, జయం పొందాడు. కారణం దేవుణ్ణి ఎలాగూ కలిగి ఉన్నాడు. మరి దేనికి భయపడని వ్యక్తి ఇక్కడ ఏమంటున్నాడంటే నీ నామమునకు భయపడునట్లు. అర్థమైందా? అంటే ఇతను దేవునికి భయపడుతున్నాడు తప్ప దేనికి భయపడటం లేదు. ప్రభునందు పిల్లరా, మనం గమనించాల్సింది ఏంటంటే నీవు దేవునికి భయపడితే ఇక మనం దేనికి భయపడిన అవసరం లేదు. మనం పాడతాం కదా, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, ఇంకా మనం భయపడాల్సిందేమిటి? ఇక్కడ ఏమంటున్నాడు? నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము. బైబిల్ గ్రంథంలో చూస్తే దేవునికి భయపడిన వాళ్ళు దేనికి భయపడలేదు. మనం దేవునికి భయపడలేదు అనుకోండి, ఎప్పుడు భయాలు ఉంటాయి మనకు. చివరికి సాతానుడు అన్న భయమే, శత్రువు అన్న భయమే, రోగం అన్న భయమే, శోధన వచ్చిన భయమే. కారణం దేవుని భయం లేదు. దేవుని భయం ఎలాగో మనం అలవర్చుకోవాలి? దేవుని భయము మనం కలిగి ఉండాలి అనంటే ఆయన వాక్యానికి, ఆయన సన్నిధికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. సహజంగా మరి ఇలాంటి ఆదివారపు ఆరాధనలో, అలాగే ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలో వచ్చినప్పుడు దేవుని భయం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేస్తారు. అది నీకు దేవుని భయం ఉంది అని అర్థం. దేవుని భయం లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, లోకానుసారంగా వెళ్ళిపోతాం. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. వెదకి నన్ను
కీర్తించెదను ప్రేమించెదను యేసునాథా ప్రేమ ముఖము దర్శించెదము నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా